చింతామోహన్ కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎస్సీల వర్గీకరణను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ తొందరపాటు చర్యలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను అన్నారు. చింతామోహన్ కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎస్సీల వర్గీకరణను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏపీ ప్రభుత్వ తొందరపాటు చర్యలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. పక్కనే ఉన్న ఏపీ కంటే పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్, కేరళలో లెఫ్ట్ పార్టీల ప్రభుత్వం, ముఖ్యమంత్రి విజయన్లకు లేని ఆలోచన ఏపీలో ఎందుకొచ్చింది? తమిళనాడు, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీలను బుట్టలో పడేశారు. ఏపీలో వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ వేయడం తప్పు. ఆ మిశ్రాకి అంటరానితనం అంటే ఏమిటో తెలీదు. 5,000 సంవత్సరాలుగా ఎస్సీలు పడుతున్న కష్టాలు, నష్టాలు గురించి మిశ్రాకు తెలుసా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ముక్కు మొహం తెలియని మిశ్రాను తీసుకొచ్చి ఏపీలో జిల్లాలు తిరగమనడం పొరపాటు చర్య. చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నాడు. నీ చెడ్డీ ఊడిపోక ముందే చేసిన తప్పులను సరిచేసుకోమని తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీలు కన్నీటితో ఉన్నారు, క్రూరంగా ఉన్నారు. విశాఖ నుంచే రోడ్లపైకి ఎస్సీలు రాబోతున్నారు. చాలా బాధతో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, క్రోధంగా ఉన్నారు. నేను తెలియజేస్తున్నా సున్నితంగా, వర్గీకరణ జోలికే రాబా. నువ్వెవరా? నీకు వాడెవడో జడ్జిలు, వాళ్ళకి తల తెక్క జడ్జిమెంట్ అది. ఆ జడ్జిమెంట్ లో ఏముంది అక్కడ? దాన్ని బట్టి ఈయన వేసేస్తున్నావు. తప్పు ఇది. దీన్ని నేను ఖండిస్తున్నాను. మరి అమిత్ షా ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి తెలీదు. పోయి అంబేద్కర్ ని తిట్టడం ఎందుకయ్యా? పార్లమెంట్ లో అంబేద్కర్ ని తిడతారా? ఎంత గొప్పోడా అంబేద్కర్. అంబేద్కర్ గురించి చాలా ఉంది చెప్పాలంటే, నేను ప్రస్తుతానికి చెప్పటం లేదు. అంబేద్కర్ ఎందుకు విమర్శిస్తావయ్యా? అమిత్ షా నువ్వు విమర్శించావు, క్షమాపణలు అడగాలి కదా. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ దాదాపు 1,00,00,000 మంది బాధపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఇదేనా ఇందుగా మీరు పార్టీ పెట్టుకుంది? అంబేద్కర్ ని తిట్టేదానికే ఎందుకు తిడుతున్నారా? అంబేద్కర్ చేసిన పాపం ఏంటా? ఏం పాపం చేశాడు అంబేద్కర్? ఎందుకు అంబేద్కర్ ని తిట్టాల్సి వచ్చింది అమిత్ షా? ఈరోజు భారత రాజ్యాంగాన్ని, మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమిత్ షా రాజ్యాంగంగా మార్చుకుంటున్నారు. ఈ రోజు ఈవీఎంలు అనుమానమే లేదు, ట్యాంపరింగ్ చేస్తున్నారు, మారుస్తున్నారు. వాళ్ళు ఎక్కడ అవసరం ఆడ మార్చుకుంటున్నారు ఈవీఎంలు. మొన్న ఒక ఆయన చెప్పాడు, ప్రపంచంలో కోటీశ్వరుడు అనుకుంటే ఏదైనా ఎథిక్స్ లేవు భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడు సునీత విలియమ్స్ అక్కడెక్కడో చంద్రమండలంలో ఉంటే ఇక్కడ నుంచి రిమోట్ తో మేనేజ్ చేస్తున్నారు. అటువంటిది ఈవీఎంలు మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదు. టెక్నాలజీ బాగా మారిపోయింది. ఈవీఎంలు ట్యాంపరింగ్ తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడింది, కేంద్రంలో కూడా ఏర్పడింది అని నేను తెలియజేస్తున్నా. ఈవీఎం విధానమే వద్దు, దొంగ విధానం. తెలుసో తెలియకో తీసుకొచ్చారు. దీన్ని ఆపేయండి. అమెరికాలోనే అంత పెద్ద టెక్నాలజీ ఉన్న అమెరికాలోనే లేదు. బ్యాలెట్ విధానానికి పోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఈ 2 విషయాలకి నేను ఈరోజు ఆపుతున్నాను. మరి చివరిలో ఒక్క విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. జర్నలిస్టుల గురించి. మీరు కష్టపడుతున్నారు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా. మీకు వచ్చే జీతాలు చాలా తక్కువ, ఇళ్లలో కష్టాలు ఎక్కువ. కనీసం ఇల్లు కట్టుకోండి. తిరుపతిలో మేమందరం, మా జర్నలిస్టులకు మేము ఇల్లు కట్టించాం. అందరూ లక్షాధికారులు, కొంతమంది కోటీశ్వరులు కూడా అయ్యారు, కారుల్లో ఉన్నారు. నేను ఈ దఫా విశాఖపట్నం వచ్చే లోపల నాకు ఒక అర్జీ కానీ మీరు కానీ, మొన్న విజయవాడలో కూడా ఇదే చెప్పాను, మీరు ఒక అర్జీ రాసిస్తే నేను తలా 5 సెంట్లు ఇప్పించేదాన్ని నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను. నేను ముఖ్యమంత్రితో మాట్లాడతాను. ముఖ్యమంత్రితో అంటే నేను 300 ఎకరాలు టాటాకి ఇస్తానంటాడు. అంటే ఇంకొకరికి 1000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు, 5 లక్షల ఎకరాలు ఒక్కొక్క ఆయనకి ఇస్తాడంట, బొంబాయిలో ఉండే ఆయనకి. మరి జర్నలిస్టులకు 5 సెంట్లే అడుగుతున్నా నేను, 1,00,000 ఎకరాలు అడగటం లేదు. ఖచ్చితంగా ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకి మరి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ
నాకు అర్జీ రాసింది, నేను వచ్చేది చేస్తానని తెలియజేస్తే నాకు ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా. సార్, ఇది ఈవీఎంలు అనేది ఎవరి హయాంలో ప్రవేశపెట్టారు? అయ్యా, మా హయాంలోనే ప్రవేశపెట్టాం. మేము దొంగ పనులు చేయలేదు. ఇప్పుడు మేము తీసుకొచ్చాం ఏది అక్కడ ఉక్కు ఫ్యాక్టరీని, మేము జనాలకి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం, వాళ్ళు తీసేస్తున్నారు. అట్లాగే ఈవీఎంలు మేము తీసుకొని వచ్చాం. మేము తప్పులు చేయలేదు, ఇష్ట పెట్టి మేము కొట్టలేదు. ఆడ మా దగ్గర తెలిసిపోయింది. సునీత విలియమ్స్ ని రిమోట్ మేనేజ్ చేస్తున్నారు భూమి పైన కూర్చొని. ఈవీఎంలు మేనేజ్ చేయడం చాలా సులువు, వాళ్ళకి ఎథిక్స్ లేవు. ఏదైనా చేయగలరు అధికారంలోకి వచ్చేదానికి. ఎథిక్స్ ఉంటే మాకు ఎథిక్స్ ఉన్నాయి, మేము పొరపాట్లు చేయలే. వాళ్ళకి ఎథిక్స్ లేవు కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం. ఈవీఎంలు వద్దు అని మేము తెలియజేస్తాం. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు 11 మంది ఎమ్మెల్యేలు, కానీ శాలరీలు తీసుకోవడం అది కరెక్టే అంటారా? ఇది వైసీపీ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ నుంచి అసెంబ్లీకి రావట్లేదు, శాలరీలు తీసుకోవడం కరెక్టే అంటారా? ఆయన స్టాండ్ కరెక్టా కాదని అంటారా, అడుగుతారా? ఆయన కరెక్ట్ అయితేనేమి, కరెక్ట్ కాకపోతే దేశానికి వచ్చిన నష్టం ఏంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంది ఆయన వల్ల? నేను ఇంకొక మీకు తెలియని రహస్యాన్ని వాడు చెప్తా. ఆయన పైన 11 కేసులు ఉన్నాయి. జనాలు కూడా మహా తెలియపరులు, అందుకే ఆయన 11 సీట్లు ఇచ్చారు. ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడటం, జనాలు మాట్లాడతారు. 11 కేసులు ఉన్నాయి ఆయన పైన, రిజిస్టర్డ్ కేసులు. 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? 11 అంటే అందుకొరకే వచ్చినాయి. ఆయన మరి కొన్ని కేసులు ఎక్కువ పెంచుకొని ఉంటే ఎక్కువ సీట్లు వచ్చి ఉండేమో. మరి ఆయన తక్కువగా లిమిట్ గా 11 సీట్లకే లిమిట్ అయ్యాడు. 11 ఎమ్మెల్యేలు వచ్చారు, ముద్దుగా వచ్చారు. దాని గురించి నేను ఆయన పోతే పోకపోయినా ఇబ్బంది లేదు. అంటే నియోజకవర్గంలో కొంతమంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళ నియోజకవర్గ సమస్యలు కానీ చెప్పాలంటే ఇక్కడ లేకుండా పోయింది కదా సార్. అది ఇప్పుడు మేము ఉండవయ్యా, సమస్యలు ఉన్నాయి, వచ్చుళ్ళ మీ దగ్గరకే అటు రావచ్చు, ఆడకే పోయి మాట్లాడు. దానివల్ల భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం లేదు. వాళ్ళ సొంత నిర్ణయాలు రాని పోని, రాజీనామాలు కూడా పెట్టని, మాకు వచ్చిన నష్టం ఏముంది? ప్రజలు లేదా, ప్రజలు వాళ్ళని కోరుకోవటం లేదా, కాంగ్రెస్ ను కోరుకుంటున్నారా? కాకపోతే మాకు నాయకత్వం సరిగ్గా లేదు. మాకు విశాఖపట్నానికి అంతా వచ్చి ఈ అమిదమ్మ, మా సూర్యారావులు ఏదో అక్కడక్కడ చేతుల మీద నాయకులంతా వెళ్ళిపోయారు డబ్బు కొరకు. మరి కాంగ్రెస్ పార్టీ దగ్గర నాయకులు లేక మేము కొరతలో ఉన్నాం. మాకేమి సిద్ధాంతాలకి అయ్యా లేదని నేను చెప్పానమ్మా. నేను ఆమె అడుగుతున్నా లేదని నేనేమన్నా ఇప్పుడన్నా చెప్పానమ్మా? అరే నాయన, నువ్వు నాయకుడు అయ్యా. నాయకుడు అంటే ఎవరు? నీతి